ఢిల్లీలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అనుకుంటా చాలా మంచిది. నువ్వు ఇండియా మీద ద్వేషం ఎక్కువ, అందుకే ఇండియా బాగుపడుతుంది. ఊకే చైనా అంటూ పాకిస్తాన్ అంటూ చైనా కూడా అయిపోయా. దేశంలో కోవిడ్ బంద్, ప్రపంచంలో కోవిడ్ ఎంత పోతే చైనాలో ఇంకా కోవిడ్ ఉన్నది. నీ నోట్లకి వెళ్ళి ఏ దేశం వెళ్తే అవుట్, మళ్ళీ నాశనం, మళ్ళీ కన్ను చూపులుగా ఉంటుంది. ఇక అందుకే భారతదేశం మంచి ఉందంటే కేసీఆర్ దేశం మీద విద్వేషం పెంచుకున్నాడు కాబట్టి, ఈ దేశం నాశనం కోరుకున్నాడు కాబట్టి, ఈ దేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అభివృద్ధిలో ఇలా ముందుకు సాగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 5,000 టీఎంసీల రిజర్వేర్ కడతాడు ఈయన కోటిగాడు. ఏడ కడతావు, ఏ నది మీద కడతావు, ఎట్లా కడతావు? కట్టడానికి వ్యతిరేకిస్తున్నావు. అసలు ఏంది నీ ప్లాన్ ఏంది? నీటి జలాలను ఉపయోగించుకునే పరిస్థితి దేశంలో లేదట. ఫస్ట్ నీ సంగతి చెప్పరాదు. గోదావరి గురించి మాట్లాడు. 811 టీఎంసీలు మన హక్కు, తెలంగాణ హక్కు, వాడుకునే హక్కు ఉన్నది. నువ్వు కనీసం 150 టీఎంసీ కూడా వాడుకుంటలేవు. వేదాల కృష్ణా జలాలకు సంబంధించి గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 575 టీఎంసీలు తెలంగాణ వాటా. నువ్వు ఒప్పుకునేదంతా 299 టీఎంసీలకు ఒప్పుకున్నావు. అవి కూడా వాడుకునే ఆలోచన లేదు. పోతిరెడ్డి పాడు నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్లు తరలిస్తారు. నువ్వు తాగి ఇట్లా ఉన్నావు. ఒక్కొక్క దేశానికి మనం భౌగోళిక స్వరూపం ఉంటాం. దాన్ని బట్టి డ్యాంల నిర్మాణం జరుగుతుంది ఆడ. మరి తెలంగాణలో 21 డ్యాంలను 8 ఏళ్ళ నుంచి పెండింగ్ పెడుతున్నావు. ఎందుకు కడతలేవు అవి? తెలంగాణ రాకముందు 2014లో నువ్వు ఇది కట్టినా అది కొట్టినా అంటున్నావు, కాళేశ్వరం కట్టినా అది కట్టినా అంటున్నావు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్న సర్వే ప్రకారము నీళ్లు లేక 18 లక్షల బోర్లు ఉండేవి వ్యవసాయం కోసం. 18 లక్షల బోర్లు. మరి నువ్వు వ్యవసాయం నీళ్ళు ఇచ్చేది ఉంటే బోర్ల సంఖ్య తగ్గాలనా? ఇప్పుడు ఏంది 24 లక్షల బోర్లు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నారు? రైతులు నిత్య నిరంతరం రైతులు వ్యవసాయం చేసుకుంటే రైతుల ఆత్మహత్యలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఎందుకుంది? ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం ఉన్న సబ్సిడీ అన్ని పడిస్తుంది. కరెంటు విషయం మాట్లాడినావు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ గ్రామంలోనన్నా 24 అవర్స్ కరెంట్ ఇస్తావా? ఇస్తున్నావా? ఇస్తే నేను రాజధాని పక్కన చెప్తున్నా, ప్రూవ్ చేయి. 24 గంటల కరెంటు నేను ఇస్తున్నా, నువ్వు ఇస్తాను, ఇస్తున్నా అని చెప్పి ప్రూవ్ చేయకరన్నా. 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నావా? కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మోటార్ కాడ ఫ్రీ ఇస్తున్నావు, మీ వ్యవసాయం కాడ పొలం కాడ ఫ్రీ ఇస్తున్నావు, ఇంటి కాడ రేట్లు వేస్తున్నావు. నువ్వు అసలు ఫ్రీ కరెంట్ ఎట్లా ఇస్తా అంటున్నావు? నువ్వు డిస్కౌంట్లకు పైసలు కట్టాలి. కడతలు డిస్కౌంట్ మొత్తం నాశనమయ్యే పరిస్థితి. ఇప్పటికే దాదాపు 50,000 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి, ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చేటువంటి కనీసం బిల్ పేమెంట్స్లు రాబోయే రోజుల్లో అంధకారమే పరిస్థితి. నువ్వు ఇంకా 2-3 పీకడు, నువ్వు మూట చదువుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదం రాబోతున్నది. ఆ డిస్కౌంట్లో కట్టాల్సిన పైసలు, నువ్వు బకాయి పడ్డ పైసలు మొత్తము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది. కానీ ఫ్రీ కరెంట్ మేము ఇష్టం అయితే నువ్వు ఇష్టం కాదు. అగ్నిపథ్ గురించి మాట్లాడాడు. అసలు డిఫెన్స్ నీకు పాలసీ ఉందా? నీకు దాని మీద ఒక్కసారన్నా నువ్వు ఆలోచించినవా? ఇది స్వర్గీయ బిపిన్ రావత్ గారి యొక్క ఆలోచన అగ్నిపథ్ సంబంధించి. ఆయన కంటే పోటుగాను అను ఏం తెలుసు నీకు? డిఫెన్స్ పాలసీ ఏంది?
సరిహద్దుల గురించి ఉల్టా మాడతావు, ఆర్మీ సైనికుల గురించి ఉల్టా మాడతావు నువ్వు. అంటే మొత్తం పాత పద్ధతి తీసుకొస్తాడు. అంటే మళ్ళీ ఈ దేశాన్ని నెహ్రూ జమానా తీసుకుపోతాడు అండి. సొంత రాష్ట్రాల్లో నువ్వు అగ్నిపతి సొంత రాష్ట్రాల్లో పోలీసుల పరిస్థితి చూడు, మమ్మల్ని కొట్టించే పోలీసుల పరిస్థితి చూడు. ప్రమోషన్ లేవు, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేవు. మొన్న రిక్రూట్మెంట్ అన్నావు, 2 లక్షల మందిని రోడ్డు మీద పడేసినావు. కొత్త కొత్త కండిషన్లు పెట్టి, కొత్త కొత్త రూల్స్ పెట్టిను. 2 లక్షల మంది రోడ్డు మీద పడ్డారు. పోయి ఆడ పోయి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు వచ్చి. మొన్న మా యువమోర్చా కార్యకర్తలు పోయి అడ్డుకునే ప్రయత్నించి లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసినావు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి. మేక్ ఇన్ ఇండియా గురించి మేక్ ఇన్ ఇండియా అంటే జోక్ ఇన్ ఇండియా అంట. నువ్వే జోకరు ఏది మాట్లాడినా జోక్ ఇండియా అని అవుతుంది. నువ్వు జోకరు, నువ్వు టోప్ పెట్టుకుంటే జోకర్లు కనబడు. ఆ టోప్కే రాష్ట్రం ఉంది, మొత్తం టోపే తీయలే. స్టార్టింగ్ కాంచల్లి టోపీ కూడా తీయలే. ఆ గుల్లగా రక్షణ చేస్తానో టోపీ తీయనట్టుండే ఆయన. ఆ టోపీలో ఉన్న జమా మొత్తం అయితే ఆ టోపీ మళ్ళీ ఎప్పుడు వచ్చాను టోపీ పెట్టుకుంటేనే ఆయన దీంతో మాట్లాడతామని చెప్పండి. ఆ స్పీచ్ మొత్తం గతంలో మాట్లాడి అదే ఖమ్మంలో ఇక్కడ మాట్లాడండి, సేమ్ అదే స్పీచ్. ఎవ్వరు చప్పలు కొట్టలే, ఉన్నదందరూ వీక్ ఎవరు రాలే. మేక్ ఇన్ ఇండియా. మొన్న తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసినాము. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం. అది ఇక్కడ తయారైంది. ఇక్కడ ఈ దేశంలో అత్యాధునిక టెక్నాలజీతో తయారైంది. మొబైళ్ల తయారీలో ఇండియా 2వ స్థానంలో ఉంది. ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం మనం, ఇక్కడ తయారు చేస్తున్నాం మనం. కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడ తయారు చేసి అన్ని దేశాలకు ఇచ్చినాం మనం. బొమ్మల తయారీలో కూడా మనం నెంబర్ 1 స్థానానికి పోతున్నాం మనం. ఇప్పుడు చైనా బజార్ అంటే భారత్ బజార్ ఈయనక పోటీ ఈయనక పోటీ చెప్పాడు. ఈయన నేను గతంలో చెప్పిన చైనా బజార్ అంటే కామన్గా చైనా బజార్ పెట్టుకుంటారు, దానిలో చైనా వస్తువులు అంటారు. అలా నేను మొన్న ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చెప్పలే. ఇరాన్ చాయ్ అంటాం, ఇరాన్కే తయారేస్తుంది అదేమన్నా. మైసూర్ పాకు తింటాం, మైసూర్ తయారేస్తుందా అది. మైసూర్ పప్పు అంటాం, మైసూర్ తయారేస్తుందా. మైసూర్ శాండల్ అంటున్నాం. అంటే ఏదో ఒకటి అంటే జిమ్మికులు చేసి ఇంకా నమ్ముతున్నాం కూడా. ధ్యాసతో భాషతో ఇంకా ఎవ్వరు నమ్మండి. నీ తుపాకి రావని మాటలు ఎవ్వరు నమ్మడు. నీ వేషం తుపాకి రావని వేషమే, నీ మాటలు తుపాకి రావని మాటలే. మహిళా సాధికారత 35% రిజర్వేషన్ స్టార్టీనే అంతేనా. 35. నీ పక్కకున్న ములాయం సింగ్ కొడుకు ఆయన పేరు అఖిలేష్ యాదవ్, ఆయన 2 ఫట్ చంపి పిక్తున్నా అక్కడి నుంచి. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లు పేపర్లు చింపేసిన పార్టీ ములాయం సింగ్ పార్టీ. నువ్వు తెలుగులో మాట్లాడాలంటే నాకు అర్థం కాలే. ఆయన కూడా గంగిలోకి తలకపోయాడు. ఆయన ఉంటుంది. అసలు గత క్యాబినెట్లో ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది మహిళా మంత్రులు పెట్టుకున్నాను. నీకు మహిళ అంటే నీ బిడ్డకు మాత్రమే కనబడుతుంది. నీ బిడ్డ లిక్కర్స్కాలు పైసలు పెడితే నా బిడ్డ అబ్బాయి ఎంత మంచిగా చంపుతుందిరా పైసలు రా, దొంగదంద వేస్తుందో లంగదంద వేస్తుందో మొత్తం అయితే నా బిడ్డ చూడు దేశం మొత్తం వెలుగుతుందనుకుంటున్నాడు. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దళిత బంధు దేశం మొత్తం దళిత బంధు ఇస్తున్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు? దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఫస్ట్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన వ్యక్తివి నువ్వు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి వర్ధంతికి రాని మూర్ఖుడి నువ్వు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాన్ని అవమానపరిచిన మూర్ఖుడు నువ్వు. తలననుకుంటాను అవమానపరిచిన మూర్ఖుడి నువ్వు. 3 ఎకరాలు ఇస్తాను ఉన్న స్థలాలు గుంజుకొని మోసం చేస్తున్న మూర్ఖుడి నువ్వు. ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో
దాదాపు 1,25,000 బ్రాంచులు బ్యాంకు బ్రాంచులు ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్కు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బ్రాంచ్ తప్పకుండా ఒక దళితునికి దాదాపు 10 కోట్ల వరకు రుణం ఇవ్వాలి, దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ దేశంలో దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చున్న ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక దళితులకు 10 కోట్ల రూపాయలు రుణం ఇచ్చి వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా మార్చితే వారి ద్వారా కొంతమందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆలోచనతో ఒక పాలసీని ప్రకటించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నువ్వు దళితులకు ఏం చేస్తావో చెప్తున్నావు ఇంతవరకు కూడా. ఇవాళ నన్ను పోయినసారి అబ్కి బార్ కిసాన్ సర్కార్ అంటది బాబు, ఇప్పుడు ఆ పేరే లేదు. ఇక మళ్ళీ మార్చుకున్నాడు ఇక అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని వాళ్ళ పేరే లేదు. వాళ్ళు అల్లే ఇస్తారు ఇక మర్చిపోయాడు. కనీసం జై తెలంగాణ అల్లే, జై తెలంగాణ కూడా అల్లే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి. నీతో పక్క జై తెలంగాణ పక్క అనిపిస్తా బిడ్డ. తెలంగాణ ప్రజల దమ్మేందో చూపెడతాను బిడ్డ. మేము కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని నేను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు కనీసం జై తెలంగాణ అనడానికి కూడా నువ్వు మోపడి ఇబ్బంది పడుతున్నావు, వెనకడిగేస్తున్నావు. మరి తెలంగాణ ద్రోహివి నువ్వు. ఆ వచ్చిన వాళ్ళు కూడా మీరు చూడండి, స్పీడ్ చూడండి. వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ చూసి మాట్లాడాలి. ఒక్క నోట్లకెళ్ళి బీఆర్ఎస్ అని వెళ్ళాలి. ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్పింది? కేజ్రీవాల్ గారు ఏం చెప్పారు? నెక్స్ట్ దేశంలో ఏర్పడబోయేది, కేంద్రంలో ఏర్పడబోయేది ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ అన్నాడు. మరి అడగచ్చి బీఆర్ఎస్ వస్తుందా? అసలు బీఆర్ఎస్ ఎట్లా వస్తుంది? బీఆర్ఎస్ వస్తుందా? ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ వస్తుందా? వచ్చిన వాళ్ళు నలుగురు 4 స్కామ్లో ఉంటారు. లిక్కర్ స్కామ్లో ప్రభుత్వం ఒకటి ఉన్నది, ఒకరు మైనింగ్ స్కామ్లో ఉన్నారు, ఇంకొకరు గోల్డ్ స్కామ్లో ఉన్నారు. ఇక ఇంకో ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి ఇద్దరు జబర్దస్త్ దోస్తులు ఇద్దరు.